స్వరమాధురి సాహితీ సాంస్కృతిక సేవా సంస్థ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తోంది స్వరమాధురి స్వర్ణ నంది ఉగాది పురస్కారాలకి. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన శ్రీ సముద్రాల వేణుగోపాల్చారి గారికి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. పూర్వ కేంద్ర మంత్రి వర్యులు వీరు. తర్వాత డాక్టర్ వంశీ రామరాజు గారు, వంశీ ఇంటర్నేషనల్ అధినేత, కళాబ్రహ్మ శిరోమణి. స్వాగతం సార్. సాయి పావని గారు ఉగాదిని మనకి మరింత ముందుకు తీసుకొచ్చారు. ఈసారి విశ్వ వసు నామ తెలుగు ఉగాది సంవత్సర సందర్భంగా ఆవిడ అద్భుతమైన కార్యక్రమాన్ని చేస్తున్నారు. తర్వాత శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారండి, వచ్చారండి శ్రీకాంత్ రెడ్డి గారు. తర్వాత శ్రీ శశి గారు, సామాజికవేత్త ఫ్రమ్ ఆస్ట్రేలియా. తర్వాత త్రినాథరావు గారు రావాలి సార్. శ్రీ త్రినాథరావు గారు నిత్య గాన తపస్వి, గాన సుధాసాగర. త్రినాథరావు గారు ఎన్నో డాక్టరేట్లు మరెన్నో ప్రపంచ రికార్డులు తీసుకున్న వ్యక్తి. చాలా డౌన్ టు ఎర్త్. ఎన్ని రివార్డులు ఉన్నా సరే చాలా డౌన్ టు ఎర్త్గా ఉంటారు. గొప్ప వ్యక్తి, గొప్ప మనసున్న వ్యక్తి. ఆయనకి స్వాగతం. తర్వాత వెంకట్రావు గారిని ఆహ్వానిస్తున్నామండి. వల్లగొండ వెంకట్రావు గారు కళాసేవక్ పురస్కార్ గ్రహీత, వారికి స్వాగతం. తర్వాత రమణమూర్తి గారిని ఆహ్వానిస్తున్నామండి. రమణమూర్తి గారు. శ్రీమతి వసుంధర గారు, మల్లెల కల్చరల్ అసోసియేషన్ ఫౌండర్, వారికి స్వాగతం అండి. బాహుమోహన్ గారు రావాల్సి ఉందండి. తర్వాత వేణు శ్రావణ్ గారు వేదిక మీదగా ఆహ్వానిస్తున్నామండి. యాంకర్ మరియు రేడియో జాకీ, స్వాగతం అండి. అలాగే ప్రముఖ నటి శ్రీమతి రాగిణి గారికి స్వాగతం, సుస్వాగతం. వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నామండి. అలాగే ఊర్వశి పటేల్ గారు, స్వాగతం, వెల్కమ్ టు ద డయాస్. గిరి గారు వచ్చారండి ఏమన్నా? ఊర్వశి పటేల్ గారిని సన్మానిస్తున్నారండి సాయి పావని గారు స్వరమాధురి తరఫున. విశిష్ట అతిథిగా వచ్చిన ఊర్వశి పటేల్ గారికి ధన్యవాదాలండి స్వరమాధురి తరఫున. ముందుగా సముద్రాల వేణుగోపాల్చారి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఈ సందర్భంగా వారు ఎన్నో సంస్థలకి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారండి. అలాంటి వారు ఈనాటి ఈ కార్యక్రమం రావడం చాలా సంతోషకరం. వేణుగోపాల్చారి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మైకి స్వరమాధురి స్వర్ణనంది ఉగాది పురస్కారం సందర్భంగా మరి రాబోయే రోజుల్లో ఒక్కో సంవత్సరంకి ఒక పేరు ఇచ్చినట్టు వచ్చే 30 తారీఖు నుంచి విశ్వావసు నామ ఉగాది సందర్భంగా ఈరోజు గౌరవనీయులు సాయి పవన్ గారు నిర్వహిస్తున్న స్వరమాధురి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ
సినీ నటులకు, టీవీ నటులకు, మరి ప్రముఖ గాయకులకు అందరికీ కూడా నిజంగా పేరు తగ్గట్టే స్వరమాధురి అంటే పోటీతోటి ఒక్కరొకరు పోటీతోటి తన స్వరాన్ని మరి మధురంగా వినిపించారు. చివరికి మరి కోయిల కోసమే కొన మెరుపన్న దాంతో కూడా ఒక క్యాప్షన్ తగ్గట్టు మరి ముగించినందుకు ఒక మంచి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికి కూడా మరి అడ్వాన్స్గా ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ సుప్రసిద్ధ గాయకులు ఉన్నారు. ఇందాక చెప్పినట్టు సాయి పవన్ గారు మరి ఈ మధ్యనే వారి ఇంట్లో బ్యాట్ ఇన్సిడెంట్ అయినప్పటికీ కూడా మరి తను గాయనిగా ఒక సంస్థ నిర్వాహకురాలుగా దాని నుండి మరి స్మృతిపథంలో అందరితోటి మళ్ళీ నార్మల్ జనసం రావాలన్న ఉద్దేశంతో పెట్టిన ఈ కార్యక్రమం నిజంగా కూడా విజయవంతమైంది. మరి గాయకులు కూడా ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతున్నప్పుడు కూడా ఒకరికొకరు వచ్చి పోటీగా మరి పాటలు పాడి అందరికీ కూడా ఈరోజు నిజంగా మధురంగా వినిపించినందుకు నా తరఫున, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మీ అందరికీ అవార్డులు ఇవ్వాలి కనుక అవార్డులు ఇచ్చే ముందరు మాకు మైక్ ఇస్తారు, మాట్లాడక తప్పదు, మాకు మీకు వినక తప్పదు కనుక విన్నందుకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. తర్వాత శ్రీ వంశీ రామరాజు గారిని అవార్డులు ఇచ్చేద్దాం. అలాగే ముందుగా వైఎస్ రామకృష్ణ గారు మరియు శ్రీమతి లలిత గారిని ఆహ్వానిస్తున్నామండి. స్వర్ణనంది పురస్కారాన్ని వీళ్ళు తీసుకోబోతున్నారు. వారికి చప్పట్ల ద్వారా వారికి అభినందనలు తెలపాల్సిన కోరుతున్నాము. స్వరమాధురి స్వర్ణనంది ఉగాది పురస్కారాలు అందుకుంటున్న వైఎస్ రామకృష్ణ గారికి మరియు లలిత గారికి స్వాగతం. వైఎస్ రామకృష్ణ గారు అంతర్జాతీయ బహుభాష బహుగళ స్వరనిధి అరికపూడి స్వర్ణ కంకణధారి స్వీకరించిన వారు మరియు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. అలాంటి వ్యక్తికి ఈనాడు స్వరమాధురి సంస్థ వారిని సత్కరించుకోవటం స్వరమాధురి సంస్థకే ఒక గొప్ప ఆభరణం. వారిని సాయి పావని గారు స్వర్ణనంది పురస్కారం ద్వారా వారిని అభినందిస్తున్నారు మరియు వారికి అది అలంకరిస్తున్నారు. రామకృష్ణ గారికి ఒక్కసారి అందరూ చప్పట్ల ద్వారా. ఆయన దశాబ్దాలుగా ఎన్నో పాటలు పాడుతున్నారు, ఎన్నో కార్యక్రమాలు చేశారండి. ఆయనకి నిజంగా ఈ అవార్డు ఆయనకి నిజంగా వరించవలసిన విషయమే. ఇది సరైన నిర్ణయం తీసుకున్నందుకు పావన్ గారిని కూడా అభినందిస్తున్నాము. వారిని స్వర్ణనంది పురస్కారంతో త్రినాథ్ గారు మరియు ఇతర పెద్దలు వారికి అందిస్తున్నారు. చప్పట్ల ద్వారా ఒక్కసారి వైఎస్ రామకృష్ణ గారికి. వెరీ వెరీ మచ్ సీనియర్ సింగర్ అంటే ఎప్పటి నుంచో ఉన్నారు ఆయన. ఎంతోమంది మహానుభావులతో ఆయన పాటలు పాడారు, ఎన్నో గొప్ప గొప్ప వేదికలు అలంకరించారు, ఎన్నో విదేశీ పర్యటనలు చేసి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేశారు, అద్భుతంగా పాడతారు. నిజంగానే బహుకళ గాయకులే ఆయన. మరొక్కసారి సాయి పావని గారు ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామండి. స్వరమాధురి శ్రీ విశ్వవసు నామ తెలుగు ఉగాది సందర్భంగా శ్రీ వైఎస్ రామకృష్ణ మరియు లలిత గారికి స్వర్ణనంది పురస్కారం వచ్చినందుకు వారికి అభినందనలు తెలుపుతున్నారు అండి స్వరమాధురి సంస్థ తరఫున. అలాగే లలిత గారు వారికి ఎంతో వెన్నుదన్నుగా ఉంటూ ముందుకు నడిపిస్తున్నారు, వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. తర్వాత శ్రీ లక్ష్మీ విజయ్ కుమార్ గారు వారిని ఆహ్వానిస్తున్నామండి. లక్ష్మీ విజయ్ కుమార్ గారు రేడియాలజిస్ట్ మరియు వారి ధర్మపత్ని గైనకాలజిస్ట్.
సేవా సార్వభౌమ స్వర కిషోర అని ఎంతోమందికి తన వైద్య సేవల ద్వారా ఎంతోమందికి తన సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారండి. యా, నిజంగా అన్యోన్య దంపతులు వాళ్ళు రియల్ ఇన్స్పిరేషనల్ వాళ్ళు. ఆయన ఉంటే ఆవిడ ఉంటారు, ఆవిడ వస్తే ఈయన వస్తారు. నిజంగా చూడముచ్చటైన జంట. వారికి ఈ అవార్డు రావడం నిజంగా ముదావహం. అద్భుతమైన సెలక్షన్ చేశారు. మరియు సాయి పావని గారు అండ్ పావని గారు కొంచెం క్లిష్ట సమయంలో చాలా వెన్నుదన్నుగా ఉన్నారు. విజయ్ కుమార్ గారు నాకు కొంచెం పర్సనల్గా తెలుసు. ఆయన చాలా చాలా సపోర్టివ్గా ఉన్నారు పావని గారికి. అదనే కాదు, ఆయన మెయిన్గా వైద్యంలో ఎంతో సేవ చేస్తున్నారు. ఎంతోమంది ఉచితంగా సహాయం చేస్తారు. ఎవరికైనా సలహాలు కావాలంటే ఒక హాస్పిటల్లో చేరాలంటే కనుక డెఫినెట్గా ఒక మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారు, ఒక సెకండ్ ఒపీనియన్ లాగా. సో ఏ విధంగా ఏమీ ఆశించకుండా మనుషులకి మంచి చేయాలనే ఉద్దేశంతో ఉంటే వ్యక్తి విజయ్ కుమార్ గారు మరియు వారి సతీమణి లక్ష్మీ విజయ్ కుమార్ గారు. తర్వాత వంశీ గారు మరియు శ్రీమతి తాంగం గారు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు. శ్రీ వంశీ గారు మరియు శ్రీమతి తాంగం గారిని వేదిక మీదగా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము స్వర్ణనంది పురస్కారాన్ని తీసుకోవడానికి. వాళ్ళు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మరియు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ వాళ్ళు. సో నిజంగా సరదాల జంట, అసలు టైటిల్ అద్భుతంగా ఉంది. వారి జంట పేరు మీదే ఒక ఇన్స్టాలో యూట్యూబ్లో ఒక ప్రోగ్రామ్స్ చేస్తారంటే రియలీ గ్రేట్. సో వారికి స్వరమాధురి సంస్థ తరఫున స్వర్ణనంది పురస్కారాన్ని అందజేస్తున్నారండి. శ్రీ వంశీ రామరాజు గారు, త్రినాథరావు గారు మరియు రాగిణి గారు మరియు ఇతర ప్రముఖులు అందరూ కలిసి వారికి శాలువాతో సత్కరిస్తున్నారు. సరదాల జంట అన్నారు కదా మరి. ఎక్సలెంట్, వావ్. వారికి కిరీట ధారణ చేస్తున్నారండి సాయి పావని గారు. అలాగే స్వర్ణ నంది పురస్కారం వారికి అందిస్తున్నారు సాయి పావని గారు మరియు ఇతర ముఖ్య అతిథులు. ఈనాటి ఈ అవార్డ్ ఫంక్షన్ నిజంగా కన్నుల పండుగగా ఉందండి. కంగ్రాచులేషన్స్ సార్ వంశీ గారు మరియు శ్రీమతి వంశీ గారు ఇద్దరికి మరొక్కసారి స్వరమాధురి తరఫున ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నామండి. మీరు ఇట్లాగే ఎంతోమంది ఇన్ఫ్లుయెన్స్ చేయాలని, ఎంతోమంది జంటలను సరదాగా ఉండేట్టుగా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయాలని కోరుకుంటున్నాము. తర్వాత టిఎస్ శివారెడ్డి గారు ఈయన ఎంఫిల్ చేసి ఉన్నారండి రిహాబిలిటేషన్ సైకాలజీలో. NIEPID నుంచి ఆయన ఉన్నారండి. ఈయన హ్యాపీ మైండ్స్ అనే ఒక కౌన్సిలింగ్ వ్యవస్థ కూడా ఆయనకు ఉందండి. అండ్ HRD సెంటర్ కూడా ఉంది. హీజ్ MSc ఇన్ సైకాలజీ, ఎంఫిల్ ఇన్ రీహాబిలిటేషన్ అండ్ సైకాలజీ. శ్రీ టిఎస్ శివారెడ్డి గారికి స్వరమాధురి తరఫున స్వర్ణ నంది పురస్కారం అందజేయబోతున్నారు. ప్రస్తుతం వారికి కిరీట ధారణ చేస్తున్నారు. ముఖ్య అతిథులైన త్రినాథరావు గారు మరియు వంశీ రామరాజు గారు మరియు ఇతర అతిథుల ద్వారా ఆయన కిరీటాన్ని మరియు స్వర్ణనంది పురస్కారాన్ని గ్రహించారు. కంగ్రాచులేషన్స్ సార్ శివారెడ్డి గారు. ఒక మంచి సైకాలజీకి సంబంధించిన వ్యక్తిని ఎన్నుకున్నారు శ్రీ సాయి పావని గారు. వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. కంగ్రాచులేషన్స్ సార్ ఫర్ గెటింగ్ స్వర్ణనంది ఉగాది పురస్కార్. తర్వాత గోపాలకృష్ణ గారు, తర్వాత
ఉగాది పురస్కారం అందుకుంటున్నారు గోపాలకృష్ణ గారు. ఆయన రాకపోవడం వల్ల ఆయన తరఫున గానమయూక శ్రీ రేణుకా రమేష్ గారు వారిని అది స్వీకరిస్తున్నారండి. గోపాలకృష్ణ గారు మంచి మంచి వ్యక్తి, మొట్టమొదటిగా నాకు తెలిసేంత వరకు. తర్వాత మంచి గాయకులు కూడా. ఆయన ఎంతోమందికి సహకారం అందించారు, సాహిత్య సంస్థలకు కానీ గాయకులకు కానీ. వారి అబ్సెన్స్లో రేణుకా గారు ఈ అవార్డుని స్వీకరిస్తున్నారండి. మీరు మర్చిపోకుండా ఆయనకి ఇవ్వండి. మీకు కూడా అలాగే ఉంది, అది పెట్టేసుకోకండి. డబల్ ధమాకా అంటే ఇదే మరి. తర్వాత కూడా మీరే రేణుకా రమేష్ గారికి అక్కడే కూర్చోండి, కంటిన్యూ అయిపోండి. అదే టోపీ మీకు జోడు నందులు వచ్చాయన్నమాట. అయితే తర్వాత స్వర్ణనంది పురస్కారం అందుకోబోతున్నారు గానమయూక సంగీత సేవారత్న శ్రీ రేణుకా రమేష్ గారికి. షీఈ్ ఎ లెజెండరీ సింగర్. ఎప్పటి నుంచో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఎంతో సీనియారిటీ ఉన్న గాయని. ఎన్నో అవార్డులు పురస్కారాలు అందుకున్నారు రేణుకా రమేష్ గారు. ఈనాడు ఈ స్వర్ణనంది పురస్కారాన్ని నిజంగా అందుకుంటున్నారు. వారికి నిజమైన స్వర్ణనంది కూడా రావాలని కోరుకుంటున్నాను. స్వరమాధురి సంస్థ తరఫున సాయి పావని గారు స్వర్ణనంది పురస్కారాన్ని అందిస్తున్నారు శ్రీమతి రేణుకా రమేష్ గారికి. సీనియర్ గాయనిమణి, మరి ఎన్నో పురస్కారాలు అందుకున్న వ్యక్తి. డేరింగ్, డాషింగ్ అండ్ డైనమిక్ లేడీ శ్రీ రేణుకా రమేష్ గారికి మరొక్కసారి అభినందనలు తెలుపుతున్నాము. తర్వాత శ్రీమతి సుధామయ్య గారు వ్యాఖ్యాన శిరోమణి. వంశీ ఇంటర్నేషనల్ లాంటి ప్రముఖ సంస్థలో తన పాత్రను పోషిస్తూ మున్ముందుకు సాగిపోతున్న వ్యక్తి శ్రీమతి సుధామయ్య గారికి ఈనాడు స్వరమాధురి సంస్థ తరఫున స్వర్ణనంది పురస్కారాన్ని అందుకోబోతున్నారండి. వంశీ రామరాజు గారు లాంటి ప్రఖ్యాత సాంస్కృతిక సంస్థ అధినేత మరియు ఈనాడు వారి శ్రీమతి గారు కూడా వచ్చారు. వారిద్దరి చేతుల మీదుగా అదే సంస్థలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన శ్రీమతి సుధామయ్య గారికి శ్రీ సాయి పావని గారు అందిస్తున్నారు స్వర్ణనంది పురస్కారం 2025. వంశీ రామరాజు గారు, వేణుగోపాల్చారి గారు, మరియు త్రినాథరావు గారు, రాగిణి గారు, మరి వెంకట్రావు గారు, శశి గారు, అందరూ, ఉర్వశి గారు, యాంకర్ వేణు గారు అందరూ సమక్షంలో ఆవిడ ఈ అద్భుతమైన పురస్కారం అందుకుంటున్నారండి. శ్రీమతి సుధామయ్య గారు వ్యాఖ్యానంలో అద్భుతంగా వ్యాఖ్యానం చేస్తారండి. వారి ముందు నేను వ్యాఖ్యానం చేయడం చాలా గొప్ప విషయం. నేను పెద్ద వ్యాఖ్యాతనేం కాదు. తర్వాత ఆనంద్ గారు, సారీ శ్రీ ఎస్పి నిర్మల గారు. ఎస్పి నిర్మల గారికి పేరు కన్నా ఆవిడ బిరుదులే పెద్దగా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. వరుసగా రికార్డ్స్ ఆవిడ తీసుకున్నారు. ఒక్కసారి మీ చప్పట్ల ద్వారా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల నుంచి ఆవిడ ఎన్నో అవార్డులు అందుకున్నారండి. నిర్విరామంగా దాదాపు 12 గంటలు, నాకు తెలిసిన సమాచారం ప్రకారం 12 గంటలు అలా కంటిన్యూస్గా ఆవిడ పాటలు పాడి మెప్పించారండి. ఆవిడ ఎన్నో అద్భుత కార్యక్రమాలు చేస్తారు. వారి సంస్థ ఎస్పి నిర్మల సంస్థ కూడా ఉందండి. ఆవిడ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు, వారి శ్రేయోభిలాషులు అందరూ ఇక్కడే ఉన్నారండి. వారి సంస్థ ఆవిడ నిత్యం వారి సంస్థలు ఎప్పుడు పాడుతూ ఉంటారు, వారు వారికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. వారికి ఈనాడు సాయి పావని గారు స్వర్ణనంది ఉగాది పురస్కారాన్ని అందజేస్తున్నారండి. ఆవిడకు రావడం నిజంగా షీ డిజర్వ్స్ దాట్. ఎన్నో అద్భుత కార్యక్రమాలు, ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన వ్యక్తి. నిర్మల ఎస్పి నిర్మల సాంస్కృతిక సంస్థ ద్వారా కార్యక్రమాలు చేశారు, రికార్డ్ బ్రేకింగ్ ప్రోగ్రామ్స్ చేశారంటే ఆవిడకి
ఈనాడు ఈ స్వర్ణనంది పురస్కారం అందుకున్నారు. తర్వాత సూర్య, ద కరోకే మాస్టర్ సూర్య అని తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరండి. అదే ఆయన రాలేదు. ఆయన తరఫున వారి ధర్మపత్ని సతీమణి శ్రీమతి సూర్య గారికి ఈ స్వర్ణ పురస్కారం అందించవలసిన కోరుతున్నాం. మరియు వారి చిన్నారికి కూడా ఈ పురస్కారం అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. సూర్య మనందరికీ తెలిసిందే, చాలా ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు, ప్రతి సాంస్కృతిక సంస్థకి తెలుసు. మంచి కరోకేస్ అందిస్తాడు అతను, మంచి క్వాలిటీ కరోకేస్ ఇస్తాడు, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాడు, చాలా డౌన్ టు ఎర్త్, మంచి సింగరు, వెరీ కోఆపరేటివ్. హైదరాబాద్ అంతా ఏలేస్తున్నాడు ఆయన. టాప్ కరోకే మాస్టర్, ఎనీ టైం అవైలబుల్ ఉంటాడు ఆయన. అలాంటి వ్యక్తికి ఈనాడు స్వర్ణనంది పురస్కారాన్ని అందిస్తున్నారు స్వరమాధురి సంస్థ శ్రీ సాయి పావని గారు. కంగ్రాచులేషన్స్ సూర్య ఫర్ గెటింగ్ ద స్వర్ణనంది పురస్కార్. కిరీటధారణ మరియు బంగారు నంది పురస్కారం అందుకుంటున్నారండి శ్రీ సూర్య గారు. వారి సతీమణి దీన్ని అందుకున్నారు సూర్య తరపున. జంట నగరాల్లో ఎన్నో బయట ప్రోగ్రామ్స్ అన్నీ దాదాపుగా సూర్యనే చేస్తుంటాడండి. మంచి సింగర్ ఫంక్షన్స్ వాటికి కూడా తనే మంచి కార్యక్రమాలకు ఆయన వెళ్ళి ఆయన గాత్ర సహకారాన్ని ఇస్తుంటారు. వారికి మరొకసారి ధన్యవాదాలు మరియు అభినందనలు. తర్వాత శ్రీ ఆనంద్ గారు గాయకులు, ఈనాటి ఈ గాయకుడు కూడా అయిన స్వర మాధురి ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న ఎదిగి గొప్ప వ్యక్తి అయ్యి సిటీలో కూడా మన హైదరాబాద్ సిటీలో గొప్ప గాయకుడు అవుతాడని చెప్పి ఘంటాపదంగా రేణుక రమేష్ గారు చెప్తున్నారు. సోలోస్ అద్భుతంగా పాడతాడు ఆయన. సో వారికి స్వరమాధురి సంస్థ స్వర్ణనంది పురస్కారాన్ని అందజేస్తుంది శ్రీ ఆనంద్ గారు. మరొక్కసారి అభినందనలు శ్రీ ఆనంద్ గారు. ఎందరో ప్రముఖుల చేతుల మీదుగా మీరు అందుకున్నారు అవార్డుని. తర్వాత శ్రీమతి రాధారాణి గారు గాన కళారత్న, వారిని ఆహ్వానిస్తున్నామండి స్వరమాధురి స్వర్ణనంది పురస్కారానికి. మంచి గాయని, వారికి సాయి పావని గారు స్వర్ణనంది పురస్కారాన్ని అందజేస్తున్నారు. మీరు ఎంతో అదృష్టవంతులు. ఇలాంటి గొప్ప వ్యక్తుల చేత సన్మానించబడి అవార్డును స్వీకరిస్తున్న మీరు ఎంతో అదృష్టవంతులు. రాధారాణి గారు, వేణుగోపాల్చారి గారు మరియు వంశీ రామరాజు గారు, త్రినాథరావు గారు లాంటి ప్రముఖ వ్యక్తులు, వెంకట్రావు గారు, శశి గారు మరియు ప్రముఖ టీవీ ఆర్టిస్ట్ అండ్ మూవీ ఆర్టిస్ట్ శ్రీమతి రాగిణి గారు మరియు ఓరోసి పటేల్ లాంటి దిగ్గజాల నడుమ మీరు అవార్డును తీసుకుంటున్నారు. అలాగే సాయి పావని గారు ఇలాంటి స్వరమాధురి సంస్థలు కూడా తీసుకున్నందుకు మీకు ధన్యవాదాలు. మరొక్కసారి స్వరమాధురి మీకు ధన్యవాదాలు తెలుపుతోంది, అభినందనలు తెలుపుతోంది. తర్వాత గాయకులకి సన్మానాలు జరుగుతున్నాయి.